నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణ బాల. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'స్పిరిట్'. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ సీజన్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ ఎక్సైట్‌మెంట్‌ను రెట్టింపు చేస్తూ వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారా అని డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాలను పంచుకున్నారు. భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇప్పటికే 'స్పిరిట్' సినిమాలో కొన్ని సీన్స్ చూశానని, అవి నా భూతో అన్న విధంగా ఉన్నాయని చెప్పారు. ఆడియన్స్ మునుపెన్నడూ చూడని సినిమా అని, బలమైన ఎమోషన్స్‌తో కూడిన పోలీస్ స్టోరీ అని వెల్లడించారు. సందీప్ రెడ్డి తరహాలో పూర్తిగా కొత్త తరహాలో చాలా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. సందీప్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డిలను భూషణ్ కొనియాడారు. ఇద్దరికీ అసలు ఈగోనే లేదని, అంకిత భావంతో వర్క్ చేస్తారని ప్రశంసించారు. సందీప్, ఆయన బ్రదర్ ఇద్దరు వర్క్ గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. వాళ్ళకి అసలు ఈగో ప్రాబ్లం లేదు అని అన్నారు. సందీప్ మరోసారి ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని ఒక సినిమాతో రాబోతున్నారని, ఇది సేమ్ ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ. ఇందులో అతనికి భార్య ఉంటుంది, ఎమోషన్స్‌తో పాటు అన్నీ ఉంటాయి. కానీ వాటి ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. సందీప్ వంగ యానిమల్, కబీర్ సింగ్, అర్జున్ రెడ్డి మాదిరిగానే సేమ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారని చెప్పారు. గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ మ్యాజికల్ స్కోర్‌తో ఒక మ్యాజికల్ మూవీ రూపొందిస్తున్నారని భూషణ్ కుమార్ చెప్పారు. 'స్పిరిట్' నిర్మాత చెప్పిన దాన్ని బట్టి ఇది బలమైన భావోద్వేగాలతో కూడిన ఒక కాప్ డ్రామా అని అర్థమవుతోంది. సాధారణ స్టోరీ అయినప్పటికీ సందీప్ రెడ్డి మార్క్ ట్రీట్మెంట్‌తో సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, నటి కాంచన ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్, సంగీతం సమకూరుస్తున్నారు. 2027 మార్చి 5న తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో 'స్పిరిట్' సినిమాను విడుదల చేయనున్నారు.